రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి రైతుల మీద లేదన్నారు. అనుకున్న స్థాయిలో పంట కొనుగోలు చేయడం లేదన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ అయిందన్నారు. రైతు బంధు రుణమాఫీ రాలేదని రైతులు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రులు పువ్వాల గంగులతో కలిసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు హరీష్. పత్తి కొనుగోలులో పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు గులాబీ లీడర్లు. సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు, 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేకమే మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయల ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి.